లోతు కోరుకొని వెళ్ళిపోయాడు, కానీ అబ్రహాం కోరుకోలేదు. అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, దేవుని దగ్గర ఎదురు చూశాడు, తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ప్రియులరా, మనం ఒక కార్యము చేయబోయే ముందు నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దేవుని దగ్గర కనిపెట్టాలి, దేవుని సేవకుని దగ్గర సంభాషించాలి, ఆలోచన తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ ఆలోచన ఆత్మ సంబంధమైనదిగా తీసుకుంటే దేవునికి మహిమ వస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే లోతు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కన్నులెత్తి చూసి బాహ్య చూపుతో, వెలి చూపుతో, ప్రియులరా, లోకం బాగుంది కదా అనుకున్నాడు. ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో, అయ్యా నా ఇష్టమేమీ లేదు, నీ ఇష్టమే, నీకు అప్పగించుకుంటున్నా. అప్పుడంట ఎప్పుడైతే దేవుని వైపు అబ్రహాము కన్నులెత్తాడో, అదే దేవుడు ఏం చేశాడో చూడండి. ఇక్కడ లోతు ఒక్క పట్టణాన్ని మాత్రమే కోరుకున్నాడు, ఒక్క పట్టణమే, ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం, ఆ ఒక్కటే కోరుకుని వెళ్ళాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు ఉత్తరం వైపు చూసినా, దక్షిణం వైపు చూసినా, తూర్పు వైపు చూసినా, పడమర దిక్కు, నువ్వు నలుదిక్కులో చూడు, నేను నువ్వు నా వైపు చూసావు కాబట్టి, నా ఆలోచన కోసం కనిపెట్టావు కాబట్టి, నా చిత్తం కోసం నువ్వు ఎదురు చూసావు కాబట్టి, నీ ఇష్టము, నీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టావు కాబట్టి నేను నిన్ను నలు దిశలా విస్తరింప చేయబోతున్నాను. ప్రియులరా, నీ మానవుడి ఆలోచన సంకుచితమైనది. మానవుడు తాత్కాలికమైన వాటి వైపు పరుగులెత్తుతాడు, అర్రులు చాస్తాడు. మానవుడికి ఏది నిజమైన ఆశీర్వాదమో తెలియదు. సంకుచితమైన మనస్సు కలిగిన వాడు ఎంతన్నా ప్రార్థనకు రాని ఆ మనస్సు విశాలపరచబడదు. ఇరుకు మనస్సు, ప్రేమలో ఇరుకు, భక్తిలో ఇరుకు, పరిశుద్ధతలో ఇరుకు, సమర్పణలో ఇరుకు, త్యాగంలో ఇరుకు. ఆ ఇరుకైన మనస్సుని వెలుచూపుతో నడుచుకుంటూ ఉంటాడు. కానీ అబ్రహాము విశాలమైన మనస్సు కలిగిన వాడు, దేవుని మీద దృష్టి పెట్టి తొందరపడకుండా దేవుని మీదే మనస్సు పెట్టి చూస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఒక్క దిశ కాదు 4 దిశలు నేను నిన్ను విస్తరింప చేయబోతున్నా. అక్కడితో ఆగలా. అబ్రహాముని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కనులెత్తు, ఇంకో దిక్కు వదిలిపెట్టా, ఆ దిక్కు కూడా నీకు పరిచయం చేస్తా. ఆకాశం వైపు కన్నులెత్తు. ఓ ప్రియులరా,